ఈరోజు మధ్యాహ్నం పని మీద బయటికి వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన ఇలా చూడాల్సి వచ్చింది. చిన్నప్పటి నుండి ఏదైనా పక్షి కానీ చిన్న చిన్న జంతువులు కానీ రోడ్డు పక్కన ఇలా చనిపోయి పడిపోయి ఉన్నప్పుడు ఎందుకో తెలీదు కాసేపు అక్కడ ఆగి నిలబడి చూస్తూ ఉంటా. వీటి పరిస్థితి, వీటి మరణం ఏదో చెప్తుంది. దీని నుంచి మనం ఏదో నేర్చుకోవాల్సింది ఉందేమో అని అనిపించేది. కానీ అప్పుడు అర్థమయ్యేది కాదు. తర్వాత అర్థం చేసుకున్నది ఏంటంటే, ఈ పక్షి తాను గాలిలో అంత స్వేచ్ఛగా, ఆనందంగా, తను బ్రతుకున్నంత కాలం తన రెక్కలతో అంత స్వేచ్ఛగా బ్రతకటానికి కారణమైనదేదో ఈ క్షణం తనలో లేదు. అదేంటంటే ప్రాణం, జీవం. మనిషి జీవితంలో కూడా అన్నిటికన్నా ముఖ్యమైనది, విలువైంది ఇదే, ప్రాణం. ముందు తాను బ్రతికుండటం. ఈ పక్షి ఇక్కడ ఇలా ఒంటరిగా అనామకుడిగా చనిపోయిందని మనం అనుకుంటాం. ఇదే ప్లేస్లో మనిషి ఉంటే చుట్టూ ఒక 30-40 మంది గుమ్మి కొడతారు. అది చాలా గొప్ప మరణం అని మనం అనుకుంటాం. మన చావు అనేది మనం బ్రతికినప్పుడు ఎంత గ్రేస్ఫుల్గా బ్రతికాం అనే దాని మీద దాని వాల్యూ డిసైడ్ అవుతుంది. కానీ మనం మరణించినప్పుడు చుట్టూ ఎంతమంది ఉన్నారు అనే జనాల సంఖ్యను బట్టి కాదు. ఈ పక్షి తాను బ్రతుకున్నప్పుడు ఎంతో గ్రేస్ఫుల్గా బ్రతికింది, అంతే గ్రేస్ఫుల్గా ఇప్పుడు మరణించింది. సో మనిషి జీవితంలో కూడా ఏదైనా చేయాలి, ఏదైనా సాధించాలి అనుకుంటే ముందు వాడు ప్రాణంతో బ్రతికుండాలి. ముందు ప్రాణానుకున్న విలువను అర్థం చేసుకోవాలి. 24 గంటలు పక్కనోడిని తిట్టుకుంటా, వాడిని వాడు ద్వేషించుకుంటూ, పక్కన వాళ్ళని ద్వేషిస్తూ, వాడు బ్రతకకుండా పక్కన వాళ్ళని బ్రతకనివ్వకుండా, బ్రతుకున్నప్పుడు ఒక మనిషితో ఆనందంగా ఎలా ఉండాలో తెలియకుండా, చనిపోయిన తర్వాత శవం పక్కన ఏడుస్తూ కూర్చుంటే జీవితంలో వచ్చేదేం లేదు. అవర్ టైమ్ ఈజ్ వెరీ లిమిటెడ్ హియర్. ఈ తక్కువ సమయంలో మనకున్న ప్రాణం అనేది ఎంతో విలువైందని మనకు అర్థమైనప్పుడు ఈ సమయాన్ని, ఈ ప్రాణాన్ని మనం పర్పస్ఫుల్గా ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి అనేది అర్థమవుతుంది.